విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వరదతో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా మరి కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారేజ్ నుంచి మొత్తం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,52,640 క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద అనేది పెరుగుతుంది. ఇప్పటికే 5.5 లక్షల క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకి విడుదల చేస్తున్నారు. జారీ చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తే కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉరకలేసుకుంటూ కిందకి వెళ్తుంది. సముద్రంలో కలిసేందుకు వెళ్తున్న పరిస్థితి, ఒక సుందరమైనటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే నగరంలో ఉన్నటువంటి నగరవాసులంతా కూడా ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే బ్యారేజ్ వద్దకి చేరుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి కృష్ణమ్మ పరుగులను చూసేందుకు నగరవాసులంతా కూడా వస్తున్నారు. అయితే ఎవరు కూడా బ్యారేజ్ వద్దకు రావద్దంటూ కూడా పోలీసులు వాళ్ళని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదకర స్థాయిలో నదీ ప్రవాహం ఉంది కాబట్టి ఎవరైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి, ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళెవరు కూడా రావద్దంటూ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా నిలువరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు చాలా మంది సందర్శకులు వచ్చి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరుగులను చూసి వెళ్లారు. కానీ ఇప్పుడు పోలీసులు వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఒకవేళ రెండో ప్రమాద హెచ్చరిక కనుక జారీ చేసినట్లయితే బ్యారేజ్ పైన రాకపోకలు కూడా నిలిపేసే ఆలోచనలు అధికారులు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇంకొక పక్క లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో బ్యారేజీకి దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. రిటర్నింగ్ వాల్ ఉంది కాబట్టి కొంతవరకు కృష్ణలంక సంబంధించి లేదంటే రామరాజు లంక సంబంధించి కొంతమంది సేఫ్ గానే ఉన్నారు. దానికంటే కింద పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనాలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కూడా వరద నీరంతో కూడా వచ్చే కాబట్టి ఈ రోజు రాత్రి వరద నీరంతో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు రాత్రికి రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యారేజ్ వద్ద పరిస్థితి అయితే గంట గంటకు కృష్ణా నది ప్రవాహం అనేది పెరుగుతుంది, నీటి మట్టం పెరుగుతుంది, వచ్చే క్యూసెక్లకు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే 5,60,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరొక 250 క్యూసెక్లు కనుక పెరిగినట్లయితే రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేందుకు అంతా కూడా సిద్దం చేశారు. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు కూడా ఆల్రెడీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక పక్క ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ముఖ్యంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. దాంతోపాటు ఇటు బుడమేరు వాగుకు సంబంధించినటువంటి అలాగే హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే తెలంగాణ ప్రాంతంలో వస్తున్నటువంటి వర్షాలు ఆ వరద నీరు అంతా కూడా వస్తుంది. దీంతోపాటు గుంటూరు కొంత ప్రాంతంలో అమరావతి ఏరియాలో ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా బ్యారేజ్కే వస్తుంది. కాబట్టి ఈ వాటర్ అంతా కూడా పెరిగి మరింత ప్రవాహం పెరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దిగువ ప్రాంతాలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా ఈ వరద నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అటు పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ అలాగే విద్యుత్ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత అనుభవాల దృష్ట్యా ఒక బుడమేరుకు కూడా వరద అనేది పెరుగుతుంది కాబట్టి గత అనుభవాల దృష్ట్యా వరద ప్రాంత పరిస్థితులు కనుక వచ్చే అవకాశం ఉంటే ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే గంట గంటకు కృష్ణానది ప్రవాహం పెరుగుతుంది కాబట్టి దిగువ ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. మరొక పక్క బుడవేరుకి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా కృష్ణానదిలోకే వస్తుంది కాబట్టి ఆ ప్రవాహం కూడా పెరిగి మరింత వరద పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంచనా కూడా వేస్తున్నారు. ఇక విజయవాడకు ఎలాంటి వరద ముప్పు లేదంటూ కూడా జిల్లా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గత ఏడాది ఇదే రోజుల్లో బుడవేరు వరద అనేది విజయవాడను ముంచెత్తింది కాబట్టి ఇప్పుడంతా కూడా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా జిల్లా యంత్రాంగం చెప్తుంది. బుడవేరు వాటర్ ఎట్టి పరిస్థితుల్లో నగరానికి వచ్చే పరిస్థితి లేదు, కృష్ణానదికే వస్తుంది. దాని ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణానదికి మాత్రం వరద గంట గంటకి పెరుగుతుంది. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అంటే దుర్గా ఈ రోజు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక రానున్న రోజుల్లో అంటే 2-3 రోజుల్లో కూడా వర్షాలు మరింత భారీగా కురిసే అవకాశం ఉన్నందున మరింత ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారా? లోతట్టు ప్రాంత ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఈ రోజు రాత్రికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రవాహం అనేది గంటకి పెరుగుతుంది కాబట్టి ప్రస్తుతం 5,60,000 దిగువకు వదులుతున్నారు. దీంతో వాటర్ అంతా కూడా కిందకి వెళ్తుంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా పశువులు గాని లేదంటే మనుషులు గాని నదీ ప్రవాహాల్లోకి ఎక్కడికి వెళ్లకూడదు. దాంతోపాటు మత్స్యకారులు గాని ఏదంటే ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి ఎవరు కూడా వాటర్ లో దిగొద్దంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ప్రతి గ్రామాల్లో కూడా ఒక చెక్ పోస్టులను పెట్టారు. వాళ్ళెవరూ కూడా నదిలోకి రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. దాంతోపాటు రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేసినట్లయితే మరికొంతమంది లోతట్టు ప్రాంత బాధితులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఖచ్చితంగా చేస్తారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి వాటర్ అనేది మరింతగా వస్తుంది కాబట్టి అవసరమైతే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయినా కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలైతే ఖచ్చితంగా తీసుకుంటున్నామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా బ్యారేజ్ కి వాటర్ కనుక ప్రవాహం అనేది పెరిగినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం బుడవేరుకి సంబంధించి మాత్రం వాటర్ పెరిగితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. గత అనుభవాల దృష్ట్యా అలాంటి జాగ్రత్తలు అలాంటి